ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో మనం చదువుకుంటే యేసు ప్రభు అక్కడ ఒక మాట చెప్తారు. ఏమిటనంటే ఇది ప్రభు కావాల్సి ఉంది అని ప్రభు చెప్తారు. ఒక గాడిద ప్రభు కావాల్సి ఉందని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. ఎందుకు ఆ గాడిద ప్రభు కావాల్సి ఉంది అని అన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడి లోకంలో ఉన్నవారందరినీ కావాలి అని కోరుకున్నటువంటి దేవుడు. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఒక గాడిదనే దేవుడు కోరుకుంటే ఈరోజు ఈ మానవ ప్రపంచంలో మనం అందరూ కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో నలిగిపోతున్నాము. దేవుడు మనం కూడా దేవుడికి కావాల్సిన వారుగా ఈరోజు ఉన్నామని ప్రియులారా మనం గుర్తించాలి. ఎందుకు ఆ రోజుల్లో ప్రభు గాడిదను కోరుకున్నారు? సమాజం, లోకం అంతా ద్వేషించి ఎవరికి పనికిరాని ఒక గాడిద ప్రభుకు కావాల్సి వచ్చింది. ఎందుకు ఆ గాడిదని ఆలోచన చేస్తే ప్రభు అంటారు, ఆ గాడిద తన దగ్గరకు వచ్చిన తర్వాత అప్పటి వరకు మాసిపోయిన బట్టలు, అప్పటి వరకు వ్యర్థమైన మోసిన ఆ గాడిద మీద ఒక ప్రశస్త వస్త్రము కప్పబడి ఉంది. ప్రియులారా, దేవుడికి కావాల్సిన దాని మీద ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రం కప్పబడి ఉంది. మనం కూడా ప్రభువుకు కావాలి. ఎందుకంటే దేవుడు మన మీద రక్షణ వస్త్రాన్ని కప్పుతారు. తర్వాత అది రాజమార్గంలో నడిపించబడింది. అది నడుస్తూ ఉంటే అనేకులు ఇదిగో దారి పొడవున చెట్లు కొమ్మలు వేస్తూ వస్త్రాలు పరుస్తూ ఉన్నారు. మునుపెన్నడి వెళ్ళని మార్గంలో ఆ గాడిద వెళుతుంది. మునుపెన్నడు పడని వస్త్రము ఆ గాడిద మీద పడుతుంది. మరొక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆ గాడిద మీద యేసు ప్రభు నడుస్తూ ఉన్నారు. నీవు కూడా ఆ గాడిదలాగా ప్రభు కోరుకున్నాడు. నీవు కూడా దేవుడు కోరుకున్నట్టు ఆయన దగ్గరికి వస్తే నా ప్రభు నిన్ను కూడా వాడుకుని దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.